అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజైతే వెన్నెలాంటి సాఫ్ట్నెస్ తోటి ఎంతో రుచికరంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శనగల కూరని తయారు చేసి చూపిస్తున్నాను. శనగల కూర అయితే చాలా రకాలుగా తయారు చేసేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను తయారు చేసి చూపించే పద్ధతి మాత్రం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పూరీలోకి ప్రిపేర్ చేశాను, మీరు రోటీస్లో కూడా చేసుకోవచ్చు, అలాగే బిర్యానీలో కూడా ఇది చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా శనగల్ని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను తెల్ల శనగల్ని తీసుకుంటున్నాను, మీరు బ్రౌన్ శనగల్ని కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా కడిగి వేసుకున్నటువంటి శనగల్ని కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఒక చెక్క, 4 నల్ల యాలుక్కాయలు, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు వేసుకోవద్దండి, ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ తగ్గుతుంది. సరిపడినంత వాటర్ కూడా వేసేసి కుక్కర్ 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ అనేది చూసుకొని ఉడకనివ్వండి. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి. ఒక 4-5 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోండి. పొడవుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయల వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, కాబట్టి ఉల్లిపాయలు కాస్త ఎక్కువే పడతాయి, సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి చూపిస్తున్నాను. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఒక గింజను తీసుకొని మెత్తగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకకపోతే మరొక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ పెట్టేసుకోండి. తర్వాత మనం దీంట్లో వేసుకున్నటువంటి యాలుక్కాయల్ని, బిర్యానీ ఆకుని, చెక్కని ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి శనగలలోటి సగం శనగల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈలోపు మీరు ఒక బంగాళదుంపని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. సగం బంగాళదుంపని కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 7-8 స్పూన్ల ఫ్రెష్ పెరుగు, అంటే మరి పులుపుది కాకుండా ఫ్రెష్ పెరుగు ఉండేటట్టు చూసుకోండి. 7-8 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు దీంతో పాటు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ పలుకుగా అనిపిస్తే మరి కాసేపు గ్రైండ్ చేసుకోండి. నాకైతే కొంచెం పలుకుగా అనిపించింది, నేను మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం జీలకర్రని కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు మొత్తం వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మాడిపోయినట్టుగా ఉండకుండా మంచిగా కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్యలో కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. వేసినప్పుడు చాలా అనిపించాయి, ఫ్రై అయిపోయిన తర్వాత చాలా తక్కువగా అనిపిస్తున్నాయి కదా, అందుకే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది. 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ నిండుగా చోలే మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నిటిని కలుపుకొని ఆయిల్లో కాస్త 1 నిమిషం వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఫ్లేమ్ హైలో అస్సలు పెట్టద్దు, తొందరగా అడుగంటేస్తాయి. కాబట్టి మసాలాలన్నిటినీ కూడా బాగా 1 నిమిషం వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకునేటువంటి పేస్ట్ని వేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్టు ఈ మసాలాలని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి.
గ్రైండ్ చేసుకున్నటువంటి జార్లో కాస్త వాటర్ని యాడ్ చేయండి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి కాస్తంత వాటర్ని వేసుకొని ఆ వాటర్ని ఇప్పుడు బాండీలోకి వేసుకోవాలి. మరి థిక్గా అనిపిస్తే మరికొన్ని వాటర్ని కూడా వేసుకొని కొంచెం లూజ్గా ఉండేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నాకైతే మొత్తం మీద ఒక పెద్ద గ్లాసు నీళ్ళ వరకు అయితే పట్టాయి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత ఆయిల్ కాస్త సపరేట్ అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని ఉడకనిచ్చేసి తర్వాత ఉడికిచ్చినటువంటి శనగల్ని నీళ్ళతో సహా వేసేసుకోండి. అలాగే మనం సగం పొటాటోని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, సగం ఇప్పుడు వేసేసుకొని సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి. మీరు పరోటాలోకి లేదంటే ఇంకా ఫ్లేవర్డ్ జీరా రైస్ వీటిలోకి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్గా కాస్త కసూరి మేతిని కూడా వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, లేదా బటర్ని కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకున్నారంటే ఎంతో రుచికరమైనటువంటి శనగల కూర రెడీ. తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.